హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా టాక్స్. మన విజయవాడలోని సితారా సెంటర్లో విఎంసి స్టేడియంలో 72 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మహాగణపతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కేవలం 60 రోజుల్లోనే 120 మంది వర్కర్లు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేశారండి. దీని తయారీలో జనపనార, బంకమట్టి, ఇసుక, క్లాత్ ఇవి యూజ్ చేయటం జరిగిందనమాట. కొబ్బరి పీచు అంతా యూజ్ చేయటం జరిగింది. అయితే ఈ 72 అడుగుల మహాగణపతి దగ్గర 72 కేజీల లడ్డూని సమర్పించడం కూడా జరిగింది. దీన్ని 16 లక్షలకు వేలం పాటలో తీసుకున్నారండి. సో 21 రోజుల పాటు ఈ స్వామివారి దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగాయండి. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు వాళ్ళు నిమజ్జన కార్యక్రమానికి అయితే రావటం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి ముందు కూడా చాలా హారతులు అవన్నీ ఇచ్చి పూజలు చేశారు. వినాయక చవితి మొదలుకొని 21 రోజుల పాటు స్వామివారి దగ్గర ఘనంగా పూజలు అయితే జరిగాయండి. 21వ రోజు సాయంత్రం హారతుల అనంతరం ఆయన నిమజ్జన కార్యక్రమం అయితే చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఇక్కడ ఫైర్ ఇంజన్ల సహాయంతో స్వామివారు ఉన్న చోటనే నిమజ్జనం చేయాలని అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము స్వామివారిని కంప్లీట్గా ఫైర్ ఇంజన్ల సహాయంతో కరిగించడం చూస్తున్నాం. మనం బంకమట్టితో చేశారు. ఇది అంతా ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. సో ఇదంతా అక్కడ ఉన్న ప్లేస్లోనే కరిగించడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫైర్ ఇంజన్లతోటి కరిగించడాన్ని. సో అలా అంతా కరిగించిన తర్వాత దీన్ని అక్కడ ఏదైతే స్వామివారిని కరిగించిన తర్వాత మట్టి, బంకమట్టి అదంతా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఆ మట్టిని అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇస్తారంట. తర్వాత దీన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇళ్ళల్లో గార్డెన్స్లో కానీ మొక్కల్లో కానీ అది ఇంట్లో ఉంచుకుంటే అది స్వామివారికి పూజలు చేసిన మట్టి కదండి. సో అది ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది. సో అది తీసుకెళ్తారు అనేసి అక్కడ విన్నాను నేను. సో అదైతే నేను ఇవాళ మీతోటి ఈ నిమజ్జన కార్యక్రమంలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు కింద సగం భాగం వరకు ఆల్రెడీ కరిగిపోయింది. సో ఇదండి వీడియో, నిమజ్జన కార్యక్రమం వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.